విఫలం కావడం జరిగింది. ఇప్పటికైనా వెంటనే ఆటోమేటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఓలా ఊబర్ రాపిడో ద్వారా అక్రమంగా నడుస్తున్న 2 వీలర్లను రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ జీవనోపాధి మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్ల జీవనోపాధి పోవడం జరిగింది. దానివల్ల ఈ హైదరాబాద్ నగరంలో అక్రమంగా ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలను ఇక్కడ పర్మిట్ నిబంధనలు ఉన్నా ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నడవడం వల్ల ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటుంది. కాబట్టి ఇతర జిల్లాల ఆటోలు రద్దు చేయాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసం 12వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు అందరూ కూడా బంద్ చేసి ఆ సమ్మెను విజయవంతం చేసి సుందరయ్య పార్కు ఏదైతే ఆర్టీసీ కళ్యాణ మండపం ఉందో బాలింగపల్లి అక్కడి నుంచి ఇందిరా పార్కు జరిగే భారీ ప్రదర్శనలో వేలాది మంది ఆటో క్యాబ్ డ్రైవర్లు పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే చట్టాలు తీసుకొచ్చారో ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఈ సమ్మెను చేస్తున్నాం. అప్పటికి కూడా ప్రభుత్వం మా డిమాండ్లు పరిష్కరించకపోతే రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో బడ్జెట్ సమావేశాలు ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరూ సమీకరించి చలో అసెంబ్లీకి కూడా పిలుపునిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జరిగిందని చెప్పి మహాలక్ష్మి పథకం ద్వారా అన్యాయం జరిగిందని చెప్పి ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు పలు దఫాలుగా చెప్పడం జరిగింది. రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆటో సంఘాలతోని గతంలో 2-3 సార్లు చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల్లో ఒక ఆటో మీటర్ ఛార్జీలు పెంచలేదు, ఒక ఆటో పర్మిట్లు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఉన్న పర్మిట్లు మాత్రం ఇవ్వడం జరిగింది. మిగతా డిమాండ్లు అన్నీ కూడా ఎక్కడికక్కడే ఉండడం జరిగింది. ఇలా ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇలా ఓలా ఊబర్ రాపిడో వాళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు. ఆ కంపెనీ నిషేధించి తెలంగాణలో ఒక యాప్ తీసుకురావాలని చెప్పాం, ఇప్పటివరకు తీసుకురాలేదు. మీటర్ ఛార్జీలు పెంచితే యాప్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ మీటర్ ఛార్జీలు పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు భారీగా పెరిగాయి కాబట్టి అవి పెంచాలని అడుగుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికీ చర్చలు జరుపుతుంది, కాలయాపన చేస్తుంది. కాబట్టి 2.5 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో ఆ డిమాండ్లనే పరిష్కరించమని కోరుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆటో సంఘాలతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. హైదరాబాద్ నగరంలో నడుస్తున్న ఆటోల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అధికారులు నిర్లక్ష్యం వహించడం వలనే చట్టం పని తన పని తాను చేయాలా. ఇక్కడ ఏ చిన్న తప్పు జరిగితే ఇలా ట్రాఫిక్ పోలీసులు అనేకమైన ఛాలెంజ్ రాస్తూ ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్ ఎట్లా చేస్తుండ్రో ఏదైతే అక్రమంగా నడుస్తున్న ఆటోలనే అడిగాం. జిల్లా ఆటోలు ఎందుకంటే పర్మిట్ నిబంధనలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఆటో కొనుక్కోవాలంటే 5 లక్షల రూపాయలు అవుతుంది. అదే జిల్లాలో కొనుక్కుంటే 2-4 లక్షలకే వస్తుంది. అలాంటి పర్మిట్ లేకుండా అక్రమంగా నడుస్తున్నట్టు ఈ అధికారుల చోద్యం వల్ల, అధికారుల అవినీతి వల్లనే ఆటోలు నడుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిని కట్టడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కోరుతున్నాం. జగన్ ఎదురున్నట్టుగా ఏం చేసి